నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులతో కవిత సమావేశం సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కల్వకుంట్ల కవిత రైల్వే కారిడార్ కోసం సూర్యాపేటలో ఆర్యవైశ్యుల దీక్ష రైల్వే కారిడార్ సాధన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన శక్తి స్కీమ్ జీవోను రద్దు చేయాలి ఆందోళన చేపట్టిన మదిరా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా వికలాంగుడినే నియమించాలి లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం గిద్దే రాజేష్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశం నిర్వహించారు సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం తీసుకోవాల్సిన సంకల్పంపై పార్టీ శ్రేణులు పార్టీ నేతలకు కవిత దిశానిర్దేశం చేశారు పార్టీ ప్రధాన ఎజెండా పాంచజన్యంను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పం సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చేపట్టాల్సిన చర్యలను వివరించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు పాల్గొన్నారు జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మరియు రైల్వే కారిడార్ సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా 6వ రోజు రైల్వే సాధన సమితికి మద్దతుగా సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మీలా మహదేవ్ బండారు రాజా తోట శ్యామ్ ప్రసాద్ పోతుగంటి వెంకటేశ్వర్లు కలకోట లక్ష్మయ్య వెంపటి శబరినాథ్ కర్ణాటక కిషన్ ఈగ దయాకర్ గుప్తా ఈగ వెంకటేశ్వర్లు బొమ్మిడి సత్యనారాయణ వెంపటి సురేష్ గూండా శ్రీధర్ వెంపటి పురుషోత్తం తాప్సి గాంధీ గొండ్రాల అశోక్ వంగవేటి రమేష్ బజ్జూరి శ్రీనివాస్ నమిలిపురి సురేందర్ నమిలిపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు అలాగే వీరి దీక్షకు సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా ఉప్పల ఆనంద్ వై వెంకటేశ్వర్లు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ తదితరులు మద్దతు తెలిపారు సూర్యాపేట చౌటుప్పల్ నగరికల్ కోదాడ మీదుగా ఏదైతే మొదటి అలైన్మెంట్ ఉన్నదో అది ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం భవిష్యత్తులో మరింత అభివృద్ధికి సహకరించే ప్రాంతం ఇదంతా ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్కడ నుంచి ఈరోజు
సూర్యాపేటలో 6వ రోజు మరి రైల్వే సాధన కొరకు మరి పిలుపునివ్వగానే మా పట్టణ ఆర్యవైశ్య బంధుమిత్రులు నాయకులు మరి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్టీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఏదైతే మొదటగా రైల్వే అలైన్మెంట్ ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మరి వేరే సూర్యాపేటకి రాకుండా ఆ రూట్ని తిప్పారు. ఖచ్చితంగా సూర్యాపేట నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్ళే విధంగా ఆ పోరాటం ఖచ్చితంగా మేము వచ్చే వరకు కూడా మేము దీనికి అండదండగా ఉంటాము. ఎక్కడి వరకైనా సెంట్రల్ వరకైనా మేము రావడానికి ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటున్నాము. మరి ఇక్కడ నిరాహార దీక్ష చేయమనగానే మేము ఒకరోజు పిలుపునివ్వగానే మరి ఆర్యవైశ్య సూర్యాపేటలో ఉన్న పెద్ద మనుషులందరం కూడా మరి వచ్చి ఇక్కడ వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలందరం కూడా మరి వచ్చి ఇక్కడ సహాయ సహకారం అందించినాము. అదేవిధంగా మరి నెక్స్ట్ కూడా మరి ర్యాలీ చేస్తామంటున్నారు. ఆ ర్యాలీలో కూడా మా ఆర్యవైశ్య సోదరుల తరఫు నుంచి మేము వాణిజ్య వ్యాపార సంస్థలు ఆర్యవైశ్యం నుంచి మేము ఈరోజు బుల్లెట్ ట్రైన్ దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఆనాడు మేము కొట్టిశ్రాములు కాదు, తమిళనాడులో ఉన్నని ఆంధ్రని పోరాటంలో మా వైశ్యులు ప్రాముఖ్యత వహించారు. ఆనాడు నిజాం సైడ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా మా వైశ్య సోదరులు పోరాడి తీసుకొచ్చాం. ఈ సూర్యాపేట వైశ్య సోదరుల నుంచి ఇవాళ నేషనల్ హైవే ఉన్న 65 వైశ్య సోదరులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క ఉద్యమంతో ట్రైన్ తెచ్చే వరకు మేము అహోరాత్రులు పనిచేస్తాం. కేఎస్కి పూర్తిగా మద్దతు ఇస్తామని మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బుల్లెట్ ట్రైన్ కొరకు గత కొంతకాలంగా ఇక్కడ ఈ ప్రజలకు ఆకాంక్ష ఉన్నది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కుండి శాఖలు చెప్తూ మొదటి అలైన్మెంట్ని మారుస్తూ 2వ అలైన్మెంట్లో ఈ ప్రాంతం కూడా తీసేసి వాడపల్లి వయా వెళ్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ గత 6 రోజులుగా ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్యులు సూర్యాపేట ప్రముఖ ఆర్యవైశ్యులు ఈరోజు దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే వాణిజ్యపరంగా హైదరాబాద్ అమరావతి మధ్య ఏదైతే వాణిజ్యపరంగా డెవలప్మెంట్ అవసరంతో సూర్యాపేట 2 ప్రాంతాలకు మధ్యన ఉన్న ప్రాంతం ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మొదటి అలైన్మెంట్లో ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలే. కోదాడ, సూర్యాపేట, నకిరికల్ వయా చౌటపల్లి వరకు కూడా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. దీనికుండానే సూర్యాపేట ప్రాంతం కూడానే ఈ బుల్లెట్ ట్రైన్ అవకాశం ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ స్కిల్ యూనివర్సిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన శక్తి స్కీమ్ సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మదిరా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి మదిరా పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే శక్తి స్కీమ్ ను సంబంధిత జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెప్పండిరా, రద్దు చేయాలి శక్తి స్కీమ్ను, రద్దు చేయాలి శక్తి స్కీమ్ను, కాపాడుకుందాం పాలిటెక్నిక్ విద్యను, కాపాడుకుందాం పాలిటెక్నిక్ విద్యను. రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా వికలాంగుడిని నియమించాలని, లేకుంటే రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసాన్ని ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా దండయాత్ర చేపడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్యబాబు అధ్యక్షతన నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా సకలాంగుడిని నియమిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల్ని నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల యాక్ట్ కమిషనర్గా సకలాంగులను నియమించడం వల్ల
మా సమస్యలు అనేటటువంటి వారికి తెలియకపోవటం, మా సమస్యల పట్ల వాళ్ళు దూరదృష్టి కూడా పెట్టకుండా మా పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వికలాంగుల సమస్యలు, వికలాంగుల బాధలు వికలాంగుల సమాజానికి తెలుసుంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్గా వికలాంగుల్ని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యాక్ట్ కమిషనర్గా సకలాంగులను నియమిస్తే మాత్రం రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారి మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఇంటిని కూడా ముట్టడి చేస్తాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, వికలాంగుల కమిషనర్గా వికలాంగులు నియమించినప్పుడే మా సాధక బాధకాలు తీర్తే తప్పితే మీరు సకలాంగులు నియమించి మా పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శించడం అనేది మంచిది కాదు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పింఛన్లు పెంచుతామని చెప్పేసి, ఆర్టీసీలు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పేసి, వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను పెడతామని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి దాదాపు వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి 2.5 ఏళ్ళు పూర్తయిన ఒక్క హామీని కూడా ఈ వికలాంగుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వికలాంగులకు సంబంధించిన సమాజం పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర వికలాంగుల కమిషనర్గా వికలాంగుని గారికి నియమించుకుంటే నీ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తాం. అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వికలాంగుల కమిషనర్గా వికలాంగునే నియమించాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే రేపు హైదరాబాద్ కేంద్రంగా జరగబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యలు పరిష్కరించకుండా మా వికలాంగుల కమిషనర్గా మాత్రం సకలాంగులు నియమిస్తే మాత్రం సహించేది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ఎంతటి పోరాటానికైనా వెనకడుగు వేయకుండా దండయాత్ర చేసైనా ఈ రాష్ట్ర అడ్లూరు లక్ష్మణ్ గారు ఎవరైతే రాష్ట్ర మంత్రి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా పదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వికలాంగుల కమిషనర్గా వికలాంగులను నియమించాలి. సకలాంగులు నియమిస్తే మాత్రం ఈ ప్రభుత్వం మీద సమరం తప్పదని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, వికలాంగుల కమిషనర్గా వికలాంగులను నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అతి త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, నియమించాలా వికలాంగుల కమిషనర్ గా వికలాంగుణ్ణే నియమించాలా, వికలాంగుల కమిషనర్ గా వికలాంగుణ్ణే కల్పించాలి. గ్రేటర్ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. గ్రేటర్ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి దశ ముగిసిన నేపథ్యంలో ఎంతో కష్టపడి పనిచేసిన బిఎల్ఏలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డు 3 కార్ఖానా పరిధిలోని పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియపై వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాట్, కంటోన్మెంట్ ఎస్ఐఆర్ పిసిసి కోఆర్డినేటర్ సత్యారెడ్డి, నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంఖి రవీందర్, వివిధ వార్డుల అధ్యక్షులు, మహిళా నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బద్రి గారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మన బిఎల్ఎస్ బాగా పనిచేసిర్రు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో, వారికి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపాలని మేము డిసిసి గారు కోఆర్డినేటర్స్ అందరు డిసైడ్ చేసి ఇక్కడ వేదికలు పెట్టడం. ముందుగా ఎక్కడ చూసినా మన ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వేరే ఎక్కడైనా పెట్టాము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పెట్టడం, మీ అందరికీ ధన్యవాదాలు తెలపడం, దాంతోపాటు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన కాంగ్రెస్ పార్టీలో అందరం ఇదే మాదిరిగా కలిసి మెలిసి ఉండి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా డిసిసి నుంచి కావచ్చు, పిసిసి నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే అందరు కోఆర్డినేషన్ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి సాధ్యం కావాలంటే, కంటోన్మెంట్ డెవలప్మెంట్ కావాలంటే అమ్మవారి ఆశీస్సులు మన పైన అందరి పైన ఉండాలనేసి ఇక్కడ సెకండ్ ఎస్ఐఆర్ ఫేజ్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ గురించి డీటెయిల్స్ గా మనకు సత్యారెడ్డి అన్న గారు చెప్తారు, మన డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, నిన్ననే డ్రాఫ్ట్ ఓటర్ రోల్ వచ్చింది. అందులో ఎవరెవరి పేర్లు లేదు చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాత ఏమేమి చేయాలన్నట్టు కూడా వివరిస్తాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మొన్న ఆదివారం నాడు డిసిసి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ డిసిసి గారితోటి అదే మాదిరిగా మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నారు. మాకు చాలా విషయాలు తెలిపించారు. మనమేమో మా స్వాతి కావచ్చు, మన విక్టోరియమ్మ, స్వప్నమ్మ, రాధమ్మ, అందరూ ధనుశ్రీ అమ్మ కావచ్చు, జ్యోతి గారు
సరితమ్మ, భవానీ గారు అందరు ఇంటింటికి వెళ్ళి ఓటర్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసిరు. వేరే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరు ఎక్కడ కూడా బస్తీలలో కావచ్చు ప్రతి ఇంటికాడ కనిపించలే. ఎందుకు కనిపించలే అంటే ఎలక్షన్ మరియు మహిళా లీడర్స్కు, మిగతా బిఎల్ఏ సూపర్వైజర్స్కు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సక్సెస్ఫుల్గా మనం అనుకుంటున్నాము హైదరాబాద్లో 4th ప్లేస్లోనేమో ఉంది మన అది. చాలా బాగా చేసిండ్రని చెప్పవచ్చు. ఉన్న వాళ్ళను ఉడక మనము ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మన ఓటర్ వాళ్ళు ఫామ్స్ ఇచ్చేసి ఆన్లైన్ అప్లై చేసేసి ఏదో ఒకటి చేసేసుకొని వాళ్ళు చేసుకుంటారు. కానీ చదువు లేని వాళ్ళు, సమాజంలో చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఓట్లే పోతున్నాయి. ఆ ఓట్లు ఎందుకు పోతున్నాయి అంటే బీజేపీ ప్రభుత్వానికి తెలుసు, పేదవాళ్ళ మనసులలో వాళ్ళ పట్ల వ్యతిరేకం చాలా పెరిగింది. ఈ ఓట్లు మనం తొలగిస్తేనే మనము వచ్చే ఎలక్షన్లో గెలుపు పొందే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళకు తెలుసు. ఈ యొక్క ప్రోగ్రాం వాళ్ళన్ని స్టేట్లలో చేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు కొత్తగా డివిజన్ ప్రెసిడెంట్లే కాకుండా ఏఐసిసి వాళ్ళు, పిసిసి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఏంటంటే బస్తీ కమిటీ కూడా వేస్తారు. సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడానికి ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భవించిందని సమితి నాయకులు బుస్స వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైద్యులను దేవులుగా భావిస్తారని, కానీ కొందరు వైద్యులు రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రోగం ఒకటైతే డాక్టర్ రాసే మందు ఒకటిగా ఉంటుందని, చిన్నగా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే 10 రకాల మందులు, 20 రకాల టెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే సిరిసిల్ల ఆసుపత్రుల్లో బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ఉండి మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడి న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. సిరిసిల్ల మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. సిరిసిల్ల మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. ఆరోగ్య రక్షణకై పోరాడదాం. ప్రజల ఆరోగ్య రక్షణకై ఇట్లా ఓ టాబ్లెట్ ఇట్లా పట్టుకోవచ్చు. రోగుల కోసం డాక్టర్లు ఇల్లు తిరిగేవారు. నేడు డాక్టర్ల కోసం ప్రజలు హాస్పిటల్ కొంటే తిరుగుతుంది. మరి ఇది ఎందుకు ఏర్పడ్డది అనేది ఎవరు ఆలోచించడం లేదు. డాక్టర్లే దేవుళ్ళు అని ప్రజలు భావిస్తారు. కానీ అదే డాక్టర్లు దేవుళ్ళు అనే ప్లేస్ విడిచిపెట్టి రాక్షసులుగా తయారై ప్రజలను పీడిస్తారు. మళ్ళా ఏ రోగానికి ఏ మందు, ఏం రాయాలి, ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు, 20 రకాల టెస్టులు. ఇది దోపిడీ. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పేది, ఈ నూతనంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి సంస్థ ద్వారా మీకు మేము వినతి చేసుకునేది ఏంటంటే, దోపిడీ ఎలా నడుస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే శరీరం బాగలేకపోతే, హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి పోయి అయ్యో నా కొడుకు మంచుకుంటే బాగుంటుంది, నా భర్త బాగుంటే బాగుంటుంది, నేను తీసుకొచ్చిన పేషెంట్ బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆగమైతూ ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ, కానీ రోగి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. మరి దీన్ని ఆసరా చేసుకొని మెడికల్ షాపుల, ఈరోజు నేను మెడికల్ షాపుల దోపిడీ చెప్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోపిడీ చెప్తా. మెడికల్ షాప్ దోపిడీ ఎట్లయితుంది అంటే, ఎగ్జాంపుల్, ఈ సీటు యూరోకేన్ అనేది దేశంలో అందరికీ తెలిసే మామూలు సీటు, ప్రతి షాపులో దొరికే సీటు. దీని వర్త్
24 రూపాయలకు షాప్ కత్తది ఇది. దీని వర్త్ ఎంత ఉందంటే 220 రూపాయలు మనకు రోగికి, అంటే ఎంఆర్పి రేటు 220 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే మనం ప్రజలకు ఏదో బాగు చేస్తున్నామని ఈ 220 రూపాయలకి 10% తీసేస్తున్నారు. 20 రూపాయలు తీసేసి 200 తీసుకుంటే 24 రూపాయల సీటు 200 రూపాయలకి ఇస్తే ఎంత మార్జిన్ వస్తుంది? ఇది ఆసరా చేసుకొని ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒక షాపు 20% ఇస్తా అంటాడు, ఒక 25% ఇస్తా అంటాడు, ఒకడు ఏమి ఇయ్య అంటాడు. ముఖ్యంగా మందులు అనేది మొత్తం కల్తీ తయారైనవి. శుద్ధ ముక్కను కూడా దాన్ని పెట్టి తయారు చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మరి ఈనాడు ఇదే 1000 రేట్లు ఒక్క 10 రూపాయలు కొన్న సీటు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదేంటిదంటే ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులతో కవిత సమావేశం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కల్వకుంట్ల కవిత. రైల్వే కారిడార్ కోసం సూర్యాపేటలో ఆర్యవైశ్యుల దీక్ష. రైల్వే కారిడార్ సాధన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన శక్తి స్కీమ్ జీవోను రద్దు చేయాలి. ఆందోళన చేపట్టిన మదిరా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా వికలాంగుడినే నియమించాలి, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం. గిద్దే రాజేష్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.